సిటీ న్యూస్కు స్వాగతం. పైడమ్మ జాతర మహోత్సవాలు ముగింపు పురస్కరించుకొని ఈ నెల 12న భారీ అన్న సమారాధన నిర్వహించుచున్నారు. పెడన పట్టణంలో 11 రోజుల పాటు జరిగిన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగింపును పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. సుమారు 20,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయ ప్రాంగణం చుట్టూ 6 కౌంటర్లు ఏర్పాటు చేశామని, భక్తులు గమనించి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మలగన్న ముగ్గురు అమ్మలమ్మల పుటమైన శ్రీ 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 పైడమ్మ అమ్మవారి దేవస్థానంలో జరిగిన జాతర ఉత్సవముల సందర్భంగా ముగింపు సందర్భంగా రేపు ఉదయం 11 గంటల నుంచి శ్రీ అమ్మవారి దేవస్థానం ప్రాంగణం నందు అత్యంత వైభవపేతంగా మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అన్నప్రసాదానికి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేకమైన చక్కటి ఏర్పాట్లు కూడా ఇక్కడ దేవస్థానం తరఫున డిపార్ట్మెంట్ వారిచే మరియు ట్రస్ట్ బోర్డు మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వారికి మరియు ఆసాదులు అందరి యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాము. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి శ్రీ అమ్మవారి ఆలయంలో అన్నప్రసాదం. బీసీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. పెడన పట్టణంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన జేహో బీసీ సభలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చి ఉన్నత పదవుల్లో నియమించింది అన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నారన్న అక్కసుతో జగన్ బీసీలను అణగదొక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమకు మేలు చేసిన తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బీసీలను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం 60 మంది బీసీలను హత్య చేయించిందని, వందలాది మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆయన ఆ పార్టీ స్థాపించినప్పుడే తరతరాలుగా రాజకీయంగా అణగదొక్కబడుతున్నటువంటి ఈ బీసీలకి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని అన్ని రకాలుగా మరి రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా, ఆర్థికంగా బీసీలని తరతరాలుగా రాజకీయాల్లో రానివ్వకుండా వాళ్ళని అణగదొక్కుతూ ఉంటే నందమూరి తారక రామారావు గారు బీసీల ఓటు బ్యాంకే పార్టీకి వెన్నెముకగా పెట్టుకుని బీసీలకి అన్ని వర్గాల వారికి రాజకీయంగా అవకాశం కల్పించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు ఒక్క ఓటు బ్యాంకు అంటే ఓట్లు వేయటానికి పనికొస్తారు తప్ప వీడు పోటీ చేయడానికి, ఎలక్షన్లో నిల్చోడానికి పనికిరారు అని అందరూ చిన్నచూపు చూస్తున్న రోజుల్లో మరి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి 82లో అంకిం ప్రభాకరరావు గారు ఆ తర్వాత ఇవాళ ఉత్సవ గృహాలుగా తయారు చేశారు. బడుగు బలహీన వర్గాలకి ఏ పార్టీ ఏదో పెద్దపేట వేస్తుందో దాన్ని ఖచ్చితంగా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు గమనించబట్టే అన్న నందమూరి తారక రామారావు గారికి కానీ అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ మద్దతు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎంగా కేఈ కృష్ణమూర్తి గారు చేశారు. మరి ఇందాక చెప్పినాడు తిరుపతి దేవస్థానం అంటే ఎవరో రాజులకు, కమ్మవారుకో, రెడ్లుకో అనుకునే పరిస్థితిలో బీసీ వర్గానికి చెందిన కాగిత వెంకటరావు గారికి ఆ రోజున ధర్మ సంస్థ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే తెలుగుదేశం పార్టీలో మనం ఏదైనా పోరాటానికి అవకాశాలు ఉంటాయి. బీసీల తరఫునో, ఎస్సీల తరఫునో, మైనార్టీల తరఫునో, ఇతర కులాల తరఫునో. ఇది అన్ని వర్గాల సమాహారం ఈ పార్టీ. ఎవరైనా కూడా ధైర్యంగా జరిగే అన్యాయాన్ని మాట్లాడగలిగిన పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఇవాళ నాడు ఇందాడ నగేష్ చెప్పాడు 1983 నుంచి కూడా ఈ నియోజకవర్గం
టీసీగా ఇస్తూ మరి ఆ రోజున ప్రభాకర్ రావు గారికి మంత్రి ఇచ్చినా, కాగితంగ గారికి ఇచ్చినా, ఇవాళ వరకు కూడా ఏ ఎన్నికల్లో కూడా మార్పు లేకుండా మరి కాగిత కృష్ణప్రసాద్ గారిని కూడా ఇవాళ ఇన్ఛార్జిగా కొనసాగించి రేపు రిటైర్ చేస్తున్నారు తప్ప అర్హులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోక్ నాయక్ పేర్కొన్నారు. ప్రతి పేదవానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టామని కేంద్ర మంత్రి శ్రీపాద్ యశో నాయక్ పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి, నోడల్ అధికారి నాగేశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కోడూరు టీడీపీ కళ్యాణ మండపం ప్రాంగణంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేంద్ర మంత్రి ఆ ప్రాంగణంలో డ్రోన్ ద్వారా పంట పొలాలకు మందులు వెదజల్లే ప్రక్రియను పరిశీలించారు. తదుపరి అక్కడే ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ, తపాలా, వ్యవసాయ, స్త్రీ శిశు సంక్షేమ, ఆధార్ కార్డ్ ఉజ్వల యోజన, నెహ్రూ యువజన మై భారత్ వాలంటీర్ నమోదు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ ప్రగతి పేద ప్రజల అభ్యున్నతి ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు గ్రామంలో పేద ప్రజలందరికీ తెలియజేసి ఎవరికైనా అందకుంటే వాటి లబ్ధి చేకూర్చడానికి భారత్ సంకల్పయాత్రను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్పయాత్ర జిల్లా ఇన్ఛార్జ్ ఎం రామచంద్రుడు, ఆర్డీఓ ఎం వాణి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్ వెంకట్రావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్, ఎంపీపీ కొండవీటి వెంకటకుమారి, జడ్పీటీసీ సత్యనారాయణ, సర్పంచ్ వెన్నై షైని తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేల తల్లిని ఎలా సంరక్షించుకోవాలో సందేశమిచ్చే చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జ్ఞాపికని అందజే डिस्ट्रिक्ट प्रभारी ऑफिसर श्री एम रामा चंद्रुदू, रिस्पेक्टेड सरपंच कुडूरू श्रीमती बीना शाइनी जी, रिस्पेक्टेड एमएमपी, मैं सबसे पहले आपसे माफी चाहूंगा कि मैं तेलुगु में बात नहीं कर पाऊंगा। भाषा में ये दो शब्द में आपको शेयर करूंगा. कोड्रू ప్రజలకు నమస్కారములు. అందరూ బాగున్నారా? सभी भाई बहनों को मैं तहे दिल से नमस्कार करता हूं. भारत यात्रा इस उद्देश्य से यहाँ आई हुई है आपके गांव में. केंद्र सरकार ने इसका आयोजन किया है. आप सबको यहाँ देखते हुए मुझे प्रसन्नता हुई है कि सचमुच इस यात्रा का उद्देश्य आज सफल हो रहा है. आयोजन जो किया मैं कल से देख रहा हूं. अपने जो सभी लोग यहाँ आयोजक बैठे हैं उनको मैं धन्यवाद देता हूं, उनको कांग्रेचुलेट करता हूं. हम सब भाग्यशाली हैं. हमारे देश को एक अच्छा जैसा प्रधानमंत्री नरेंद्र भाई मोदी जैसा अच्छा प्रधानमंत्री मिला है जो गरीबों का सुख गरीबों का दुख जानता है. सोच के उन्होंने गरीबी की जो व्याख्या जो है हम सुनते थे, लेकिन
गरीबी को उससे ऊपर उठाने का कोई किसी ने ऐसा काम नहीं किया, लेकिन आज वो मोदी जी कर रहे हैं। రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జన్మదినాన్ని దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, పలువురు దళిత జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న విక్టర్ ప్రసాద్ అభినందనీయుడు. ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని పలువురు వ్యక్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల ఆనంద్ బాబు, కుంపటి జయకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ జై భీములు. నిజమైన అంబేద్కరిస్ట్ పోరాట యోధులు, అలుపెరగని పోరాట యోధులు, ఉద్యమకారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాన్యశ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి 62వ జన్మదినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సర్కిల్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి గజమాల వేసి ఆయన యొక్క కృతజ్ఞతాభావపూర్వక నివాళులర్పించేందుకు ఇక్కడికి విచ్చేసిన విక్టర్ ప్రసాద్ అన్నయ్య గారికి దళిత జేఏసీ తరపున ఇతర అన్ని సామాజిక వర్గాల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గురించి ఒక చిన్న విషయం తెలియజేసుకున్నాను. నేటి తరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శవంతుడిగా, పిలిస్తే పలికే వ్యక్తిగా, ప్రతి దళిత ఇతర కుల సంఘాల సమస్యలపై నేనున్నానంటూ ముందు ఉండి నిలబడే శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు మరిన్ని వసంతాలు పూర్తి చేసుకుని ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ దళితులు జరుగుతున్న అన్యాయాలకి, దళితులు జరుగుతున్న అరాచకాలన్నింటినీ అరికట్టే విధంగా తనకున్న జ్యుడిషియల్ పవర్తో తనకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని న్యాయబద్ధంగా మరింత సమర్థవంతంగా నిర్వహించి అందరికీ మేలు చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ మా దళిత జేఏసీ తరపున మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా నాకైతే నేను ఎప్పుడు గౌరవ శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నా కళ్ళతో చూడలేదు, కానీ ఆయన అంటూ ఈరోజు ఈ భూమి మీద నడుస్తూ ఉంటే ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఎలాంటి సామాజిక న్యాయం కొరకు పోరాడతారు, తన మన భేదం లేకుండా ఆయనకున్న ఒక స్లోగన్ ఉంటుంది, అంబేద్కర్ గారు అందరివాడు అని. ఆయన అందరివాడిగా ఎలా ఉండగలరు, ఎలా ఉండి చూపించేవారు అనేది మా విక్టర్ ప్రసాద్ అన్నలో నేను చూడగలుగుతున్నాను. వాళ్ళు నిజంగా అది మనస్ఫూర్తిగా మేము చెప్పగలిగేది. సో ఈరోజు నేను కేవలం ఒక వర్గానికో లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక క్రైస్తవుడు కానివ్వండి, ఒక ముస్లిం కానివ్వండి, లేదంటే మన సమాజంలో రకరకాలుగా విభజింపబడిన కులాలనే పేరుతో విభజింపబడిన వర్గాలు కానివ్వండి, ఒక సమతుల్యంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతూ బ్రతకగలుగుతున్నారు అంటే దానికి కారణం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కల్పించినటువంటి ఆ వెసులుబాటులు, ఆయన ఇంక్లూడ్ చేసినటువంటి రాజ్యాంగ నియమ నిబంధనలు, వాటిని ఈరోజు మరి అంబేద్కర్ గారు మాట చెప్పారు, నా ఆలోచనని, నా ఉద్దేశాన్ని మీరు చేతనైతే ముందు తీసుకెళ్ళను, కానీ చేతగానప్పుడు దాన్ని అక్కడే వదిలేయమని చెప్పన్నారు. కానీ విక్టర్ ప్రసాద్ అన్న అంబేద్కర్ ఆలోచన తూచా తప్పకుండా మరి అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో జాతి కోసం సమస్తాన్ని త్యాగం చేసే విధంగా ఆయన పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అక్షరం మరి ఏమాత్రం కూడా మరి కొంచెం కూడా మరి మిస్ కాకుండా మరి ఆయన ఆలోచన పనిచేస్తున్న ఏకైక వ్యక్తి విక్టర్ ప్రసాద్ అన్నకి మరి జేఏసీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి అన్నని రాష్ట్రం మొత్తం అనేక చోట్ల రక్తదాన కార్యక్రమాలు, ఓల్డేజ్ హోమ్లో మరి అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ అది అనేక వివిధ రకాల మరి సాంఘిక, సాంస్కృతిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అన్న చేసిన ఒక కష్టం ఫలితం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మరి దళితులు అనుభవిస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందుల్లో, అనేక కష్టాలు ఉన్న వారికి నేను ఉన్నానంటూ మరి వాళ్ళ పాటు అంటే నెల్లూరు నుంచి విజయనగరం దాకా అనేక సార్లు మరి తిరిగి మరి ఆ విక్టర్ ప్రసాద్ అన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే ఆయనకి ముందు ఆయనకి తర్వాత అనే విధంగా కష్టపడి పనిచేసి జాతికి అండగా ఉంటూ మరి అంబేద్కర్ ఆలోచన కోసం పనిచేస్తున్న అన్నకి మరొక్కసారి హృదయపూర్వక జన్మదినం తెలియజేస్తా ఉన్నాం. గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎంత అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు డిమాండ్ చేశారు.
అధికారంలోనికి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోనికి వచ్చాక వారిని అన్ని విధాలా మోసం చేశాడని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి ఒక్కటి కూడా చేయకపోగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి పథకాలను రద్దు చేసి వారి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారన్నారు. అదేవిధంగా బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి నిధులు విధులు లేకుండా చేశారని కార్పొరేషన్ చైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా ఈ ప్రభుత్వం మార్చేసింది అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రక్షణ మనుగడకు అవకాశం లేకుండా అణగదొక్కే విధంగా చేశారని అన్నారు. వైసీపీ పాలనలో బీసీ నేతలు కానీ ప్రజలకు కానీ గౌరవం లేకుండా పోయిందని వైసీపీకి చెందిన బీసీ నాయకులు బానిసలుగా ఉన్నారని అన్నారు. జగన్ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ అన్ని బలహీన వర్గాలను వాడుకొని వదిలేస్తున్నారని అన్నారు. పద్మశాలి వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ని బలిపశువు చేసి ముఖ్యమంత్రి జగన్ బీసీ వర్గాలకు చెందిన ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇకపై బీసీలు వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే స్థితిలో లేరని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో లంకె నారాయణ ప్రసాద్, చిత్తజల్లు రాము, దేవరపల్లి అనిత, మరకాని సమతాకీర్తి, ఇలియాష్ పాషా, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. బీసీల కోసం బస్సు యాత్ర పెట్టి మేము బీసీల కోసం మా పార్టీ పనిచేస్తామని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బీసీల కోసం నువ్వు ఏం చేసావో నీ దగ్గర ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయి. 56 కార్పొరేషన్లు బీసీలకి కార్పొరేషన్లు పెట్టావు. ఏ కార్పొరేషన్కైనా నిధులు ఇచ్చావా? ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ కులాలకు సంబంధించి ఎవరికైనా నిధులు ఇవ్వగలిగావా? లోన్లు ఇవ్వగలిగావా? నిధులు కేటాయించావా? ఏ ఒక్క 56 కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్ కూడా నిధులు లేవు, కారులు లేవు, జీతాలు లేవు, ఆఫీసులు లేవు. ఉత్సవ విగ్రహాలుగా వాళ్ళు నిల్చోబెట్టావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీల కోసం బడ్జెట్లో 3600 కోట్లు కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఆయన బీసీల కోసం లోన్లు ఇచ్చి సబ్సిడీ లోన్లు ఇచ్చి ఉన్నత విద్య చదువుకోవడం కోసం స్త్రీలకు కానీ పురుషులకు కానీ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎడ్యుకేషనల్ ఫండ్ ఇచ్చి బీసీలు అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కృషి చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళకు కూడా విదేశీ విద్యకు కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటానికి కానీ ఎవరికి నిధులు ఇవ్వకుండా బీసీలను అడుగడుగునా మోసం చేస్తూ ఉన్నాడు. బీసీలను లొంగ తీసుకోవడం కోసం ఎదురు తిరిగిన బీసీనల్లా కూడా హత్యలు చేస్తూ ఉన్నావు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 300 మంది బీసీ నాయకులు హత్య చేయబడ్డారు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనలో రెడ్డిలు మాత్రమే ఎదగాలి, బీసీలు ఎదగకూడదని ఒక చిన్న కాన్సెప్ట్తో 10% 24% చేస్తే 16,800 పోస్టులు మనం బీసీలు దూరం అయ్యామండి. అనేక చిన్న చిన్న గ్రామ పంచాయతీలుగా మనం సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ 16,800 పదవులకి దూరం అయ్యాం మనం బీసీలు. మనం బీసీలో బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటారు, మనని బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు. కాదండి, బ్యాక్ బోన్ క్యాస్ట్ వాళ్ళు మనం ఈరోజు బీసీలు అంటే 54% ఉన్న బీసీలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు, ఏ విధంగా మోసం చేస్తున్నాడు. మన ప్రజలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ స్కాలర్షిప్ల పేరు మీద విదేశాలకు వెళ్ళి ఫీజులు రీయింబర్స్మెంట్ అందక, పేమెంట్ అందక ఎంతోమంది తల్లిదండ్రులు బాధలు పడి ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఇల్లు తాకట్లు పెట్టుకుని అప్పులు పాలయ్యి మళ్ళీ ఫీజులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి బీసీలని మనని ఈరోజు సులభంగా చూస్తూ బీసీలు చెప్పుకొని సామాజిక మరి బస్సు యాత్రలు పెట్టాడు. బీసీలు చూసుకుంటే ఆ రోజున మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. మరి వాళ్ళని రాజకీయంగా ఎదగనివ్వాలన్న ఆలోచనలో మరి 1987లోనే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు 24% మరి
రిజర్వేషన్లు ఇస్తే మరి అదే స్ఫూర్తితో చంద్రబాబు గారు 34% చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 24 కుదించాడు. ఆ కారణం చేత మరి స్థానిక సంస్థల్లో మరి రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులు దాదాపుగా 16,800 పదవులకి బీసీలు దూరంగా ఉన్నారు. అంతేకాదు మరి మంచిగా వాళ్ళు చదువుకోవాలని విదేశీ విద్యకి వెళ్ళాలని చెప్పి దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విదేశీ విద్యకి. ఒక్కొక్క మనిషికి ఒక విద్యార్థికి మరి 10 నుంచి 15 లక్షల రూపాయలు మరి కార్పొరేషన్ల ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాదు మరి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.